ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు చూస్తుంటారు కదా సార్ కృష్ణానగర్‌లో హ్మ్. తిరిగే కుర్రాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తది సార్? ఈ కోర్స్ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తదా? మాకు ఇయన్నీ అలవాటయిపోయినాయి పాండీ బజార్‌లో. అచ్చా! ఓకే. ఈ కుర్రాడిలాగా తిరిగినోడే ఈళ్ళందరూను. దాసరి నారాయణరావు, ఆ! పెద్ద పెద్ద డైరెక్టర్‌లైన వాళ్ళందరూ కూడా పాండీ బజార్‌లో తిరిగినోళ్ళే. అచ్చా! మేము చిన్నప్పుడు కాలేజీలో చదువుకొని ఈళ్ళందరిని చూడడం కోసం ఆ! పాండీ బజార్ ప్లాట్‌ఫామ్‌పైకెళ్తేనే అక్కడ ఉంటారు కొంతమంది మోసం చేసేవాళ్ళు. అవును. మాకు అవును. కూడా వచ్చేత్తోటారనమాట. అవును. ఎంత పెట్టు, అంత పెట్టు అని చెప్పేసి. కొంచెం ఎర్రగా బుర్రగా ఉన్నాం కాబట్టి డబ్బులు పెడతా ఉంటారనమాట. అవును. మేము అక్కడి నుంచి ఈ ప్లాట్‌ఫామ్ వినేసి వరకు హమీడియా హోటల్ ఉండేది. ఆ! అక్కడికెళ్తే మేము పారిపోయేవాళ్ళనమాట. అచ్చా! ఓకే. అంటే మెడ్రాస్ అంటే తెలుసు కదా! తెలుసు. 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 ఆ! తెలుసున్న వాళ్ళు సినిమాలు తీయటం అవును. అన్నీ తెలుసు అవును. కాబట్టి, హ్మ్. అక్కడ ఇక్కడ ఒకటే. ఇప్పుడు కొంచెం కాలం కరెక్ట్. మారింది. కరెక్ట్. కృష్ణానగర్ ఈ పక్కన అదో నాకు విచిత్రంగా ఎలా అంటే, ఇది పాకిస్తాను, ఇది ఇండియా లాగా ఆ! ఓ పక్కన ఇంద్రానగర్ అట, ఓ అవును. పక్కన కృష్ణానగర్ అట. కృష్ణ నేను ఎవరన్నా వస్తే అక్కడి నుంచి అని బొమ్మని వాళ్ళకి చెప్తాను. ఈ ఏరియా ఏంటి అంటే కృష్ణానగర్ అట. కాదు, ఇది కృష్ణానగర్, అది ఇంద్రానగర్ ఇంద్ర అని చెప్తాను. అదేదో పెద్ద డిస్కవరీ అదే ఛానల్ లాగా గదా! అనమాట. అదే. ఆ? ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఉంటారు గదా! హ్మ్. వాళ్ళే పెద్ద డైరెక్టర్‌లాగా ఫీల్ అయిపోతుంటారు. హ్మ్. మరి వాళ్ళకు ఈ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌లకు మధ్య ఏమన్నా తేడా ఉంటదా సార్? ఏముండదు, వాళ్ళు అలా ఫీల్ అవ్వాలి మరి. ఆ! వీళ్ళు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలాగా? ఓకే. ఇప్పుడు అంటే షార్ట్ ఫిల్మ్ తీసినోడు అందరూ వచ్చారు. అవును. ఇప్పుడు విశాఖపట్నం డాల్ఫిన్‌లో పెట్టాం. ఓకే. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లందరికీ. అందరికీ ఫ్రీగా చెప్పాను. వెరీ గుడ్. ఆ! దానికి నీలకంఠను, రసూల్‌ని కూడా రమ్మన్నాను. వెరీ నైస్. ఫ్లైట్లు ఇచ్చి రమ్మని నేనున్న అదే హోటల్‌లో పెట్టి ఆ! రామోజీరావు గారు, సుమన్ గారి భార్య సాక్ష్యం ఓకే. హాల్‌లో. అది కూడా 1500. ఆ! ఏంటి అది ఫ్రీగా నేను 4,00,000 ఖర్చు పెట్టి చేశాను. అబ్బా! ఎందుకంటే ఫిల్మ్ స్కూల్ పెట్టే ముందనమాట ఇది. మరి ఇంతకంటే నేను అంతకంటే ఎక్కువ చేయలేను. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు కోర్స్‌కి రావచ్చా? వాళ్ళే అవసరం లేదా? రావాలి. అదే అడుగుతున్నా వాళ్ళకి నేను. వాళ్ళకి ఇంకా ఉపయోగం ఇది. ఎందుకంటే అదే ఇప్పుడు వాళ్ళే మేము డైరెక్టర్లు ఇక మాకెందుకు అనుకుంటారు గదా! సో కాదురా అందుకనే నాన్న తక్కువ పెట్టాం. వచ్చి ఆ! కాదు. నిరంతరం. కాదు. మీరు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అయినంత మాత్రాన సినిమాలు తీయలేరు. హ్మ్. ముందు ఈ కోర్స్‌కి రండి అని చెప్పాలా? అదే గదా! చెప్పాలి. నేను అలా చెప్తే ఫీల్ అవుతారు మళ్ళాళ్ళు. ఆ! షార్ట్ ఫిల్మ్ చేసినోడు డైరెక్టర్ అవ్వాలి. అవును. ఇంకా నీకు తెలియని విషయాలు నేర్చుకోండి ఇక్కడ. ఎగ్జాక్ట్‌లీ. అదే తెలియని దట్ ఈస్ విషయాలు వాట్ ఐ ఉంటాయా? వాంట్ టెల్. అందుకని ఉంటాయా? నీకేం తెలీదు అని అనకూడదు. లేదు. ఉంటాయా ఇంకా మరి నేర్చుకోవాల్సినయి? డెఫినెట్‌గానే. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసేది అదే అడుగుతున్నాను సార్. షార్ట్ ఫిల్మ్ చేసే డైరెక్టర్ ఏమనుకుంటాడు? హ్మ్. నాకు ఆల్రెడీ డైరెక్టర్‌ని గదా! సార్ దగ్గరికి ఎందుకెళ్ళాలి అనుకుంటాడు గదా! హ్మ్. హ్మ్. అలా అనుకునే వాళ్ళకి గూడా మనకేమన్నా చెప్తామా? యాక్చువల్‌గా వాళ్ళకే మంచిదిది. రైట్. సూపర్. యెస్. ఇప్పుడు ఏఐ, విర్చువల్ షూటింగు, అవును. వీఎఫ్ఎక్స్ అవును. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినియి. ఇవన్నీ కోసం ఇండస్ట్రీలో వాళ్ళకి పెడుతున్నాను. ఆ! ఇంకో 4,000 పెంచి. ఓకే. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళకి తెలియాలి. అసలు ఓకే. ఏఐ ఎంతవరకు వాడుకోవాలి? రైట్. ఆ! చాట్ జీపీటీ ఎంతవరకు వాడుకోవాలి? వెరీ నైస్. ఆ! గ్రీన్ మ్యాట్ ఎంతవరకు వాడుకోవాలి? సో లేటెస్ట్ వీఎఫ్స్ టెక్నాలజీ. అయి కరెక్ట్. తెలియాలి. అవును. అది మట్టుకు ఎక్స్‌క్లూజివ్‌లీ బయటోళ్ళు రావచ్చు. ఆ! సినిమా ఫీల్డ్‌లో ఉన్న ప్రొడ్యూసర్లు వాళ్ళకి కూడా ఓ 2 గంటలు వచ్చి కూర్చోండి అంటాను. వండర్‌ఫుల్. వాళ్ళకేముంది, వాళ్ళకి బఫే పెడతానంటే వచ్చేయవలసిన అవసరం ఉండదు. అంతే గదా! అవసరం దే ఆర్ అవును. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. కాకపోతే అంతే గదా! అందరూ విషయం తెలుసుకోవాలంటున్నాను. కరెక్ట్. టు వాట్ ఎక్స్‌టెంట్. ఇప్పుడు 'అఖండ' సినిమా ఉందనుకోండి. అవును. ముందు 20 నిమిషాలు ఏఐ అది. ఓకే. ఇప్పుడు సినిమా హిట్ అయింది 'కార్తికేయ' అని, అదంతా ఏఐ. అవును. ఆ ఒక్క ఏఐ కదా అది. వీఎఫ్ఎక్స్ చేశారు. అచ్చా! ఏదైతే కృష్ణుడు అదంతా చేశారో దాని గురించి ఆడుతుంది సినిమా. హ్మ్. సో ఇటువంటివి కొన్ని కొన్ని చేయాలి, కానీ సినిమా అంతా చేస్తే ప్లాస్టిక్ కింద తెలిసిపోతుంది. కరెక్ట్. అంతే గదా! క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి అవును. చేయకూడదు. చేయకూడదు. యానిమల్ అయితే చేయొచ్చు. ఆ! ఇక తప్పదు. యానిమల్ అయితే నిజంగా యానిమల్‌లాగా చేసేది వచ్చేసింది ఇప్పుడు. ఆ! తక్కువ ఖర్చుతోటి. అవునా సార్? ఇప్పుడు మరి ఏ ప్రకారంగా చేస్తే ఇప్పుడు రాజమౌళి సినిమా 100 కోట్లది. ఆ! అంతే. ఆ! నేను అన్నాను కదా! నేనంటే అతనికి ఇష్టం. అతనంటే నాకు ఇష్టం. ఎందుకంటే సినిమా ఫీల్డ్ యొక్క ఏది ఇప్పుడు ఈ దీన్ని మార్చాడు నెక్స్ట్ కాబట్టి. రాబోయే 1100 రాజు కోట్లదా? 1100 కోట్లు ఎందుకుంటది? ఆ! నీకు 300 కోట్లు, అటు 200 కోట్లు. అది ఈళ్ళకి ప్రజలకేం తెలుసు ఈళ్ళకి? ఆ! పెద్ద సినిమా తీయటమే పెద్ద మోసం అది. ఓకే. హ్మ్. ప్లస్ అందులోనే ఏఐ వచ్చేసింది ఇప్పుడు. అవును. మీరు అందులో చేసే ప్రతిదిన ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు, అమీర్పేటలో ఉన్న కుర్రోళ్ళకి చేయమంటే 5 నిమిషాలు చేస్తారు అది. ఓకే. మీరు మీ యొక్క ఫోటో ఇవ్వండి చాలు. అంతే. మీ ఫోటో ఇచ్చి నేను ఇలా చేస్తున్నట్టు, ఇలా చేస్తున్నట్టు కావాలంటే వాళ్ళు ఒక 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 రోజులో చేసేస్తారు. మాక్సిమం ఆ పెట్టుకున్న కుర్రోళ్ళకి ఓ 15,000, 20,000 అవుద్ది అంతే. అంతే. నేను ఆళ్ళందరిని తెప్పించి కూడా మాట్లాడాను. సూపర్. ఆ! ఏఐలో పాటలు చేసుకోవచ్చు, అవి చేసుకోవచ్చు. కాకపోతే మన సొంత తెలివితేటలు కూడా ఉపయోగించి చేసుకుంటే అది ఒరిజినల్‌గా ఉంటది. చాలా మందిలో టాలెంట్ ఉంటది. కానీ కొందరికి భాష రాదు. హ్మ్. కొందరికి బాడీ లాంగ్వేజ్ ఉండదు. ఇట్లాంటి వాళ్ళను మీరెట్లా గ్రూమ్ జేస్తారు? నా దగ్గర పనిచేసే వాళ్ళకి నువ్వు ఎటువంటి బట్టలేసుకోవాలి, నువ్వు ఎటువంటి వాసన రావాలని కూడా చెప్తాను నేను. ఓహ్! ఇంతలా ప్రపంచంలో ఎవడు చెప్పడు. వెరీ గుడ్. నా ఆ! దగ్గర నేర్చుకున్న వాళ్ళని అడగండి ఎప్పుడైనా నన్ను. అచ్చా! హౌ టు బిహేవ్. ఓకే. 5 నిమిషాల్లో కథలా చెప్పాలి. ఓకే. 5 నిమిషాల కంటే ఎక్కువ చెప్పావనుకో నిద్రపోతాడు ప్రొడ్యూసర్ అక్కడ. ఓకే. 5 నిమిషాలు చెప్పేది 5 కథలు చెప్పు 25 నిమిషాల్లో. ఒక కథకు చెల్లిస్తాడు.
ఇది మీరు నాకు ఒక రోజు టైం ఇస్తే రేపు వచ్చి 3:30 గంటల సినిమా చూపిస్తాను అంటాడు. సినిమా చూపిస్తాం మామూలుగా. అది ఎలా చెప్పాలి చెప్తాను. అచ్చా. వచ్చినప్పుడు వెళ్తావు, ఆఫీస్కి వెళ్తాడు. అవును. ఆఫీస్కి వెళ్ళిపోయి నువ్వు అక్కడ కూర్చుంటే నిన్ను 4-5 కెమెరాలు చూస్తూ ఉంటాయి. అది యూ మస్ట్ బిహేవ్ యువర్ సెల్ఫ్. అక్కడ పుస్తకం ఉంటే అలా తీసి ఎలా పాడేసి ఇలా కానీ ఇలా ఇవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు అక్కడ. ఓహో. మరి ఇవన్నీ తెలియాలి కదా. అబ్జర్వ్ చేస్తారు అసలు. ఎందుకు చేయరు మరి? ఓకే. ఇడు వచ్చిన ఎవడో బేవర్స్ కాడా, ఏంటి పోజు కొట్టేవాడా అని తెలియాలి కదా. అచ్చా అచ్చా. అంటే అవన్నీ కూడా చెప్తాను నేను. Very good. నేను విశాఖపట్నంలో ఫిల్మ్ స్కూల్ పెట్టినప్పుడు ఒక అమ్మాయిని పిలిచాను డెక్కన్ క్రానికల్లో, నాకు కూడా ఉండటాను కోసం. Okay. అసిస్టెంట్స్ ఉండాలి కదా. అంతే కదా. అవును. సో చాలా నేను ఎలాగ ఉంటాను తెలియదు కదా వాళ్ళకి. అవును. ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళందరూ అవును. నేను 4 పాయింట్స్ హోటల్లో కిందకి దిగి బ్రేక్ఫాస్ట్కి వచ్చాను. బ్రేక్ఫాస్ట్ 10 గంటల లోపల మూసేస్తారు కదా. వచ్చాను, వీళ్ళు 9:30 వచ్చి కూర్చున్నారు. వెళ్తూ వాళ్ళందరూ నాకు కనిపించేటట్టుగా కూర్చొని తింటున్నాను అనమాట. నేను ఎవడో తెలియదు కదా వాళ్ళకి. అంతే కదా. అవును. తింటుంటే అందరూ ఒక 2 అమ్మాయిల మట్టుకు ఇలా కూర్చున్నారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ మ్యాగజైన్లు ఒక తగలా ఇలా మాట్లాడుకోవడం, ఉన్న అబ్బాయిల మీద కామెంట్ చేస్తున్నారు. ఓకే. తర్వాత నేను వచ్చి హాయ్ గర్ల్స్, నేనే గీతాకృష్ణ అంటేనే అని చెప్పి నేను ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నాను, రండి అన్నాను. కానీ వాళ్ళు మళ్ళీ సర్దుకున్నారు. నేను పిలిచాను. నేను అక్కడి నుంచి చూసినప్పుడు ఎవరైతే సెలెక్ట్ అవుతారో అనుకున్నారో ఆమె సెలెక్ట్ అయింది. హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళ ఫాదర్ మిలిటరీలో పనిచేశారు సుష్మా అని. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశాను. తర్వాత ఆ అమ్మాయికి చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయింది. తనే నాకు అన్నీ చూసిపెట్టింది. వెరీ గుడ్. కదండి. మరి ఇది బిహేవియర్ చూడటమే కదా. కరెక్ట్. యూ మస్ట్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా దానికి అడోర్ అంటారు. అడోర్ అంటే మన దగ్గర నుంచి వచ్చే వాసన, అది కూడా డీసెంట్గా వెళ్ళాలి. మీకు అర్థమైంది. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా పట్టించుకున్నాడు. మీరు అక్కడ లిగిసాలా వెళ్తారు, ఇక్కడ కూర్చో బాబు అన్నారు అనుకోండి ప్రొడ్యూసర్ గారిని అడిగి, వెళ్ళినప్పుడు డర్టీ వాసన రాకూడదు. నేను అది కూడా ఎందుకు చెప్తానంటే నేను దీనికి ఎక్కువ వాల్యూ ఇస్తాను. మైండ్, సబ్జెక్టు అండ్ యువర్ బిహేవియర్ అండ్ యువర్ డ్రెస్ సెన్స్. రైట్. ఎలాగుంటే ఎలాగా. అంతేగా. నాకు ఇంటర్వ్యూకి ఒక అమ్మాయి అలవాటు అయిపోయింది కదా, వచ్చేసింది. మేకప్ కూడా వేసుకోలేదు. ఎందుకు అలాగ వచ్చావు అని చెప్పాను. నువ్వు మేకప్ వేసుకోకుండా అంత అందంగా లేవు నువ్వు, అయినా కూడా చేసావు. ఆ ఇంటర్వ్యూ ఒకటే నాకు నచ్చదు. అదిలో ఆ అమ్మాయిని నెక్స్ట్ టైం నుంచి పంపకండి. అక్కడికి బాత్రూమ్కి వెళ్ళి కడుక్కోమని. నేను యాంకరింగ్ కూడా చెప్తాను. నేను ట్రైనింగ్ చేసిన యాంకరింగ్ కూడా విశాఖపట్నంలో దున్నేస్తున్నారు. బాంబేలో ఒక అమ్మాయి చెప్తుంది, ఐ టీచ్ యాంకరింగ్. ఇవన్నీ కూడా ఒక రోజులో యాక్టింగ్ క్లాస్ అప్పుడు చెప్తాను. ఓకే. ఓకే. వాట్ ఈజ్ యాంకరింగ్, కంపీరింగ్. ఓకే. సుష్మా గట్టిగా అరిచేది యాంకరింగ్ కాదు. అదే ఆ అమ్మాయికి ఆ లెవెల్కి పేరు వచ్చేసింది కాబట్టి చేస్తుంది. యాక్చువల్గాను యాంకరింగ్ మీన్స్ స్టేజ్ మేనేజ్మెంట్, గెస్ట్ మేనేజ్మెంట్, సబ్జెక్టు, కంటెంట్, అంతే కదా. అవన్నీ ముందు నువ్వు తీసుకున్న తర్వాత మేనేజ్మెంట్ చేసేదాన్ని కాంపీరింగ్ అంటారు. నీకు 2-3 లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అందులో ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. మన భాష, మాతృభాష తెలుగు వచ్చి ఉండాలి. తెలుగు సినిమా చేసినా, తెలుగు కంపెనీకి చేసినా కూడా. తర్వాత హిందీ రావాలి, బికాజ్ వీఆర్ ఇన్ హైదరాబాద్ కాబట్టి. హిందీ ఈజ్ నేషనల్ స్పీకింగ్ లాంగ్వేజ్ కాబట్టి. ఇవన్నిటితో పాటు హౌ టు బిహేవ్ యువర్ సెల్ఫ్. మీరు చాలా ప్రొఫెషనల్గా చేసే వాళ్ళు ఉంటారు, సుమలాగా చేయరే. సుమ ఫన్ అండ్ ఫ్లోరిక్గా చేస్తుంది. సినిమా కాబట్టి చిరంజీవి గారు ఆయా గారు అంటూ ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలో ఎవరో చేయరు, అలా ఏ యాంకరింగ్ చేయరు. కాకపోతే సినిమా కాబట్టి, సినిమాకి అలా డెవలప్ అయ్యింది కాబట్టి 10 లక్షలు ఇచ్చి 20 లక్షలు చేస్తున్నారు. బట్ అదర్వైజ్ యాంకరింగ్ అనేప్పటికీ దేర్ సమ్ డీసెన్సీ, సోషల్ ఎటికేట్ ఇవన్నీ మెయింటైన్ చేసి నేను అన్నీ నేర్పుతాను. సూపర్ సూపర్. బికాజ్ ఒక అమ్మాయి చేస్తుంది విశాఖపట్నంలో. ఒక అమ్మాయి సుహానా సేన్ అని ఒక అమ్మాయి నా దగ్గర 16 ఏళ్ళప్పుడు కేంద్రీయ విద్యాలయం నుంచి వచ్చి నేర్చుకుంది. వాళ్ళు భద్ర చాలా తెలియదు, బెంగాలీస్ కదా. నువ్వు యాక్టింగ్తో పాటు నాకు కూతురికి యాంకరింగ్ కూడా చెప్పండి. చెప్పిన తర్వాత మొట్టమొదటిసారి యాంకరింగ్ వల్ల నా ఫంక్షన్గా చేసింది ఆంధ్ర యూనివర్సిటీలో. దాని గంటా శ్రీనివాసరావు అందరూ వచ్చారు. అర్థమైంది మీకు. ఫస్ట్ టైం నా పేరు మర్చిపోయింది, గంటా శ్రీనివాసరావు నవ్వేడు మాట. పర్లేదు, నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. చిన్న అమ్మాయి 16-17 ఏళ్ళు ఉంటాయి. ఇప్పటికి ఆల్రెడీ 7-8 ఏళ్ళు అయిపోయింది కాబట్టి బ్రహ్మాండంగా చేస్తుంది. షీ లుక్స్ నైస్. ఈ జిమ్కి అన్ని వెళ్ళి చాలా బాగా చేస్తుంది అనమాట. వర్క్షాప్స్ గీతాకృష్ణ మాస్టర్ క్లాస్ అని అన్నదాన్ని. గీతాకృష్ణ మాస్టర్ క్లాస్ లో ఫస్ట్ స్క్రీన్ ప్లే డైరెక్షన్, రైట్. ఒక రోజు దానిలో చేయబోతున్నారు, రైట్. నాకు దానికి సంబంధించి కొన్ని అడుగుతాను సార్, రైట్. ఇప్పుడు స్క్రీన్ ప్లే అనేది ఒక మ్యాథమెటిక్స్ అంటారు, ఇట్స్ లైక్ ఒక మ్యాథమెటిక్స్ లాగా చెప్తారు కదా. అది నేర్పిస్తారా మీరు ఇందులో? స్క్రీన్ రైటింగ్ అంటారు దాన్ని. స్క్రీన్ ప్లే అంటే ఏంటి, స్టేజ్ ప్లే అంటే ఏంటి, నాటకం, డ్రామా. అక్కడి నుంచి కూర్చున్న వాళ్ళకి వినపడాలి కాబట్టి స్టేజ్ మీద యాక్ట్ చేసే నటీనటులు
మైక్స్ పెట్టుకుంటారు. ఓకే. అప్పుడు ఆ రోజు ఈ పెట్టుకునేవారు, దాని దగ్గరికి వచ్చి డైలాగ్ చెప్పారు. అవును. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఈ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. అయినా కూడా స్టేజ్ ఇంతే కదా ఉంటుంది. అంతేగా. దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ ప్లే. ఓకే. దృశ్యము తర్వాత దృశ్యం వచ్చేది స్టేజ్ ప్లే. అవును. ఇది సినిమా అనే స్క్రీన్ ప్లేకి జక్స్ట్ పొజిషన్ అంటే ఎడిటింగ్. ఓకే. ఎన్నో షాట్లు, లాంగ్ షాట్లు, ప్రపంచాన్ని అంతా ఇందులో చూపించేది సినిమా. ఇది ఆకాశాన్ని చూపించవచ్చు, అంతేగా. మీ క్లోజ్ షాట్ కళ్ళు చూపించవచ్చు, దుద్దులు చూపించవచ్చు, కాళ్ళు చూపించవచ్చు. ఇవన్నీ కలిసి ఎడిటింగ్ చేసి జనాల కథ చెప్పడమే నేరేటింగ్ ఏ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ కాల్డ్ స్క్రీన్ ప్లే. సీనిక్ ఆర్డర్ అంటే సీన్ తర్వాత సీన్, చాలా సంఘటనల సమాహారమే స్క్రీన్ ప్లే. సంఘటనల సమాహారం. కరెక్ట్. దాన్ని విజువల్ మీడియాలో కెమెరా, లైటింగ్ ఇవన్నీ పెడుతూ రకరకాల షాట్లు, రకరకాల బ్లాక్ లెన్స్లు, రకరకాల ఎన్ని వాడాలి, ఏ సినిమాలో ఎందుకు అనవసరమైన తీస్తూ ఉంటారు. 1,00,000 ఫీటు, 2,00,000 ఫీట్లు. ఒకప్పుడు మేము ఫిల్మ్ అనేది అప్పటికి ప్రొడ్యూసర్ మమ్మల్ని బ్యాట్ చేసేవాడు. వీడు 1,00,000 తినేస్తా. నేను ఎప్పుడు 1,00,000 తినలేదు. 50,000, 60,000 నా సినిమాలు అన్నింటికి, కోకిలు అన్నింటికి. దాని తర్వాత వచ్చిన డైరెక్టర్లు 1,00,000 చేశారు. 400 క్యాన్లు ప్రాసెస్ చేసి దాన్ని బయటపడి కడుగుతారంటారు కదా రీలు, దానికి 19,000 ఆ రోజుల్లో.